नए फोन ఎవరు మాట్లాడలేదు కదా నాకు. ఏమైంది? ఎందుకున్నావు ఇక్కడ? నేను ఆఫీస్కి వచ్చిన సారు. ఆఫీస్కి వచ్చే వరకు సార్ లేడు. రెండేంగా సార్ లేకపోతే తినడానికి ఏంటి కావచ్చు, తిన్నవాడు అత్తడు అని అన్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. అంటే ఇక ఈ మళ్ళీ ఏం పోవాలి, నాకు నడవరాదు. నేను ఎందుకోసం వచ్చినావు? ఇల్లు కోసమే, జాగ కోసమే. ఎవరు దించారు ఇక్కడ? ఆటోలో. నువ్వు వచ్చినావా? ఎవరన్నా దించారా? ఆటోలో ఆటో ఆయన దించుతాడు కదా, దించిండు. పిల్లలు లేరా? ఎవరికి నాకు అందరి పెద్ద ఇప్పుడే చిన్న పిల్లలు. ఏమంటున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అయ్యా? ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏమంటారు కొడుకులు? ఏమంటాడు? పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే. 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ మొగోళ్ళు సప్లై కూకున్నా కానీ ఆడవాళ్ళు అనాల అంటారని చెప్పి పొద్దుగాల వేనా మనం ఏదన్నా మాట్లాడు రాండిరా అని అంటే నన్ను రాదనకుండా ఆర్టీ ఆఫీస్కి పోదాం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము, నువ్వు పో అని ఆటోలో. చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసి. ఆటో ఆయనకు ఇక్కడికి ఎందుకు తోలేసేసి మరి? ఈ పిల్లవాళ్ళు చేసుకున్నాను రమ్మన్నా నేనే. ఏమంటుండు మరి ఇప్పుడు? ఏది ఇక రాగానే పాయ్, మళ్ళీ నాకు ఎడగలిసింది కలవకలే పాయ్. ఎంతసేపు అయినా వీడు ఉండేవాడు? నేనా అదే 2:30కు వచ్చాను అప్పటి నుంచి. బెంచ్ మీద నడవస్తా పట్టుకోవా నడిచే చెప్పాలి కాదు. వస్తున్నారా? సరే ఇక మళ్ళీ రావాలి. నేను కూర్చుంటా కొడుకు అని ఇప్పుడు వస్తాడు. అమ్మాయి మళ్ళీ కానీ నేను ఏం ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు. చిన్న కొడుకు పొద్దుగాలనే అయినా ఇక్కడనే ఉంటా. నీళ్ళు గడ్డ ఆయన లేదా? ఇక్కడ అయిననే ఇల్లు ఉన్నది. ఎక్కడ? విజయనగర్. ఏం కృష్ణ? పుర్రకృష్ణ. ఇంకో కొడుకు? పుర్ర శ్రీనివాస్. నీ పేరు? నా పేరు లక్ష్మి, పుర్ర లక్ష్మి. చెప్తున్నా ఒకసారి ఇస్తారా? ఒకసారి ఇయ్యాలా మాట్లాడతా? సరే నాకు నేను అప్పటికి ఇంట్లో ఉండేదాన్ని. ఇవన్నీ నాకు ఏర్పాటు ఇట్లా అడుగుతారా? ఇంతకీ గొమ్మన్నది వాళ్ళు నిన్ను? నన్ను చిన్న కొడుకు అన్నాడు. నేను అన్నీ అత్తన్నంప నేను జాగా తెల్లగోలు చేసుకోండి అని అన్నా. ఎక్కడుంది జాగా? ఇక్కడనే విజయనగర్లో బంగ్లూ ఉన్నది. ఇప్పుడు అది వాళ్ళది నీ పేరు మీద ఉందా? వాళ్ళ పేరు? వాళ్ళ పేరు మీదనే ఉన్నది. అందుకే గీ బాధ. లేకపోతే నాకేం బాధ, సపరేట్ ఇంటికాడ ఉండకపోతే. మళ్ళీ నేను ఇలా నాకు ఇల్లు లేదని సంతకం పెట్టిపోయినా అప్పట్లో. లేదంటే అమ్మ అవుతుంది, నా ఫోటోలు ఉన్నాయి అలా ఆఫీస్లో. ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఓలువమ్మని చెప్పి? నేనే వచ్చినా అయ్యా.
నేనే చిన్న కొడుకు దగ్గరికి పోయినా కొద్దిగా ఆ, వీడు ఉంటే ఈయనే ఉంచబట్టే ఆ, ఒక కాడ ఆ. అని చెప్పి చిన్న కొడుకు దగ్గరికి పోయి మరి పిల్లలు చేసుకున్నారు రా వచ్చేనా ఆ, అంటే ఇక నేను అత్త పోరు నువ్వైతే నేను ఇంకొక ఆయన బండి తెప్పించుకొస్తా ఆ. అని నన్ను ఆటోలో పిచ్చి తోలేసింది ఆటో ఆయన చెప్పింది ఏమైనా అమ్మ ఇక్కడ ఉన్నది ఏమైనా మీకు కదా చీకటి అవుతుంది ఆమెను అడుగుడు అవసరం లేదు. ఇప్పుడు ఆమెకి ఆమె కరెక్ట్గా సమాధానం చెప్తలేదు. నన్ను అడిగింది ఆమెకి కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. పంచాయతీ పెట్ట ఓకే మీ అమ్మని ఇక్కడ కూర్చున్నట్టు పంచాయతీ ఫస్ట్ తీసుకోపోరు రేపు ఏదైనా టచ్ కలుగురి. నువ్వు ఏడున్నావే నువ్వు ఎక్కడున్నావు నేను పొద్దుల మల్లెలు పోలేదా పోయినావు ఎందుకేనావు నీ జాగ కోసమే గాడి జాబ్ కోసం అందరి దగ్గరికి వెళ్ళినావు ఏమైంది ఏం కాలే ఆయన కలవలేదా కలవలేదు మరి నువ్వు ఏడుకోవాలి మళ్ళా నీకు రావాలి రావాలి మరి గిడికి ఎంత వచ్చినావు నీకు ఆ జాగ కోసం నీకు పోయినావు అటు నీకు రూమ్ ఉన్నది కదా ఉన్నది మరి నన్ను ఎందుకు పిలిపించినావు వీడికి నేను పిలిపించిన ఏ వెళ్ళిపోయారా సార్ ఓకే ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం ఆమెకు రూమ్ ఉన్నది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు ఆమెనే మల్యాలు పోయింది ఆటో తీసుకొని అక్కడ ఏదో ఇబ్బంది అయింది కావచ్చు తెలియదు అర్ధనంగా పోయింది అడగండి ముందట్టు ఉన్నది కదా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయాలి ఏమి ఇబ్బంది పెట్టలే ఆ ఇబ్బంది పెట్టలే స్టేట్మెంట్ రికార్డ్ చేసి మీకు ఫోన్ చేసి అప్లై అయిపోయాను. ఓకే మలయాళం కూడా ఫోన్ చేసినాం. తీసుకోపోతాను నాకు ఇబ్బంది లేదు ఆమెకు ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చింది ఇక్కడ అడగండి ముందట్టు ఉన్నది కదా అడగండి అది మీరు మండే రాండి సార్ దగ్గర గంట 2 గంటలు ఊసేది అప్పుడు వెళ్ళిపోతుంది. ఇబ్బంది నాకు పెడితే నేను ఇల్లు ఇచ్చిన అన్ని ఇచ్చిన రూమ్ ఇచ్చిన పని మనిషిని మాట్లాడిన అన్నీ ఉన్నాయి మేడం తీసుకోపోతా నో ప్రాబ్లం అది అన్ని బరువు కాదు సార్ ఇప్పుడు మీ ముందట ఉన్నది కదా అడగండి ఫోటో ముందట అడగండి ప్రాబ్లం ఏమున్నదో అడగండి ఎవరు ఇబ్బంది వాళ్ళు అక్కడ తీసుకుంటారు అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం రూమ్ ఉన్నది అన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లం లేదు అయినా పొద్దున ఆటో తీసుకొని వెళ్తాయి మళ్ళీ అక్కడ రూమ్ కావన్నట్టు దానికి మరి ఆ రిజిస్ట్రేషన్ మొత్తం చేసింది వాడు చూసుకుంటలేదు నేనేం చేయాలి దానికి ఉంటుంది దాని ఏం లేవు అట్టి పట్టలేదు టవల్ షాపింగ్ ఇదిగో బాబు మన వాటర్ ట్యాంక్ ఉన్నది కదా చూడవట్ అవుతుంది కదా వడ్డీ లాస్ ఉంటుంది నేను వస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ